హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే జాతీయ రహదారి ఇది. ఈ జాతీయ రహదారిపై దోమలపెంట అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి 6 కిలోమీటర్ల చెరువుల్లో ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణం చేపడుతున్నారు. టన్నెల్ నిర్మాణంలో ఉండగా కూలిపోవడంతో 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఆ కథ కమామేషి ఏంటి, ఈరోజు ఏం జరుగుతుందనేది లోపలికి వెళ్ళి మనం టన్నెల్ వద్దకు వెళ్ళి తెలుసుకుందాం. నిత్య కరువు పీడిత ప్రాంతమైన నల్గొండ జిల్లాకు సాగు తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ నిర్మాణం చేపట్టారు. టన్నెల్ బోరింగ్ మిషన్తో 50 మంది కార్మికులు 14 కిలోమీటర్ల టన్నెల్ లోపల పనిచేస్తూ ఉండగా ఒక్కసారిగా కూలిపోయింది. టీబీఎం మిషన్ దెబ్బతినడంతో పాటు పైకప్పు కూలిపోయి 2 ఇంజనీర్లు 6 కార్మికులతో కలిసి మొత్తం 8 మంది ఆచూకీ లేకుండా పోయారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పైకప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు అందించాలని సీఎం ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాలువ ప్రమాదస్థలికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే వచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టన్నెల్ లోపల సహాయక చర్యలను ముమ్మరం చేయాలంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రుల ఆదేశానుసారం సహాయక చర్యలను అధికారులు వేగవంతం చేశారు. ప్రమాదం జరిగిన టన్నెల్ వద్ద వైద్య ఆరోగ్య సిబ్బంది ఆక్సిజన్ను అందుబాటులో ఉంచారు. ప్రమాద స్థలంలో సహాయ పనులు చేపట్టేందుకు అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి. సంఘటనా స్థలిలో ఉంటూ ఎప్పటికప్పుడు సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు పర్యవేక్షించారు. టన్నెల్ ప్రమాద స్థలంలో సింగరేణికి చెందిన రెస్క్యూ టీంను రంగంలోకి దించారు. భారత ఆర్మీకి చెందిన రెస్క్యూ టీంలను కూడా రప్పించారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డిని ఆరా తీశారు. సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీంను పంపిస్తామని సీఎంకు ప్రధాని మోదీ చెప్పారు. రాహుల్ గాంధీ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి టన్నెల్ కూలిన ఘటనపై తాజా సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఇండియన్ ఆర్మీతో పాటు ఇండియన్ నేవీ, బార్డర్ రోడ్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఏజెన్సీలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. టన్నెల్ లోపల 14 మంది ర్యాట్ హోల్ టీమ్ మైనర్స్ల సేవలను ముమ్మరంగా ఉపయోగిస్తున్నారు. వీరితో పాటు టన్నెల్లో ఉన్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసు జాగిలాలను కూడా రప్పించారు. టన్నెల్ లోపల నీరు ఉన్నందున ఈ పోలీసు జాగిలాలు లోపలికి వెళ్లలేకపోయాయి. టన్నెల్ లోపలికి పైనుంచి రంధ్రం చేసి లోపలికి వెళ్లాలన్న ప్రతిపాదనను తోసిపుచ్చారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో 11 బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ ప్రమాద ప్రదేశంలోని నీటిని పంపుల ద్వారా బయటకి తరలిస్తూ, ప్లాస్మా గ్యాస్ కట్టల ద్వారా శిథిలాలను తొలగిస్తూ సహాయక చర్యలు వేగవంతం చేశారు. పది రోజులుగా టన్నెల్ లోపల చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ తదితర 11 విభాగాలకు చెందిన 700కు పైగా సహాయ సిబ్బంది నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. కానీ సోమవారం నాటికి మృతదేహాల జాడ లేకుండా పోయింది. మరో 2-3 రోజులు సమయం పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరి మృతదేహాలు ఎప్పుడు బయటకు వస్తాయా, ఎప్పుడు మృతుల బంధువులకు అప్పగిస్తారనేది వేచి చూడాల్సిందే. దోమలపెంట నుంచి సలీం, ఫెడరల్ తెలంగాణ.